హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, తెలుగువారు గొప్ప డాక్టరు, గొప్ప గ్యాస్ట్రెంటాలజిస్టు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వరల్డ్లోనే టాప్ 10లో ఒకరని అనుకోవచ్చు. ఆయన చాలా గొప్ప వైద్యులు అనమాట. మన తెలుగువారు కావటం, వారికి మరొకసారి పద్మవిభూషణ్ కూడా రావటం మనందరికీ గర్వకారణం. వారే డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు, దువ్వూరు నాగేశ్వర రెడ్డి. వారి వైఫ్ పేరు వచ్చి కరోల్ యాన్ రెడ్డి. అంటే చిల్డ్రన్స్ విషయాలు అయితే ఇందులో ఇన్ఫర్మేషన్ లేదు, సో ఎవరైనా తెలిస్తే కామెంట్ పెట్టవచ్చు. ఇక వారు పుట్టిందేమో వచ్చి మార్చి 18, 1956 విశాఖపట్నంలో పుట్టారు. ఫాదర్ వచ్చి భాస్కర్ రెడ్డి గారని ప్యాథాలజిస్ట్. ఆయన వైస్ ఛాన్సలర్, కర్నూలు మెడికల్ కాలేజీకి వైస్ ఛాన్సలర్గా చేశారు. సో వారికి సంబంధించిన అంటే తర్వాత ఏమో మదర్ వచ్చి గోవిందారెడ్డి గారు, ఆవిడ ప్యాథాలజిస్టే, మద్రాసు మెడికల్ కాలేజీకి చేశారు ఆయన కూడా, ఆవిడ కూడా ప్యాథాలజిస్ట్గా. ఆ తర్వాత మిగతా కూడా. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళిద్దరు కూడా ప్యాథాలజిస్టులు, ఒకే రకమైన డాక్టర్లు. ఆయన వైస్ ఛాన్సలర్గా కర్నూలు మెడికల్ కాలేజీకి చేయడం, ఇంకా విశాఖపట్నంలో ఉండొచ్చు ఆ సర్వీసులు చేసిన టైంలో, లేకపోతే ఈవిడ కానీ గోవిందారెడ్డి గారు కానీ. అందువల్ల వాళ్ళకి సంబంధించిన నేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు, అక్కడే ఆయన జన్మించారన్నమాట. ఇంకా విశాఖపట్నంలో ఉంటే నేటివ్ ప్లేస్ అని కర్నూలుకి రావడం, అక్కడ మెడికల్ కాలేజీలో చదువుకోవటం, ఎడ్యుకేషన్ అవన్నీ. ఎడ్యుకేషన్ వచ్చి ఎంబీబీఎస్, ఎండి, డిఎం చేశారు వారు. ఇయర్స్ యాక్టివ్ వచ్చి 1978 నుంచి ప్రజెంట్ రన్ అవుతున్నారు ఫుల్గాను. ఇక వారి వివరాల్లోకి వెళ్తే, వరల్డ్లోనే టాప్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ అన్నమాట. వీరిది ఏఐజీ అని ఇన్స్టిట్యూషన్ ఉంది ఇక్కడ ఏకంగా హైదరాబాద్లో సంబంధించి, ఏషియన్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ ఇన్స్టిట్యూట్ అనమాట. అది చెప్పుకోవాలంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంటాలజీ, ఏఐజీ అనమాట, హైదరాబాద్. చాలా పెద్దది. అంటే దాదాపుగా వరల్డ్లో టాప్ 1లో ఒకటి ఉంది. అది వరల్డ్లో బెస్ట్ గ్యాస్ట్రెంటాలజీ అని చెప్పేసి దానికి అవార్డులు కూడా ఉన్నాయి ఏకంగా ఏఐజీకి. మీరు స్క్రీన్ మీద కూడా ఏఐజీ అనే కొన్ని ముద్రలు అవి చూడొచ్చు. అంటే ఎంత గొప్పగా వారు మెయింటైన్ చేస్తున్నారో, దాని ఫౌండర్ కూడా వారే అనమాట. ఆ విధంగా చూసుకుంటే వారికి చాలా అవార్డులు వరించాయి. ఇంకా చెప్పుకోవాలి అంటే వారు ఎంత ఫేమస్ అంటే 2009లో ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు, మాస్టర్ ఆఫ్ ఎండోస్కోపిక్ అవార్డు అని చెప్పేసి. అది ఇచ్చింది అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రెంటాలజీ ఎండోస్కోపీ, అంటే దీన్నే ఏఎస్జిఈ అంటారు. వాళ్ళు సాధారణంగా చాలా పెద్ద గొప్ప డాక్టర్ అయితే కానీ ఇవ్వరు. అటువంటిది ఆ అవార్డు వీరికి 2009లో వాళ్ళు పిలిచి మరి ఇచ్చారు. అంటే మరి ఎంత గొప్పగా ఆయన గ్యాస్ట్రెంటాలజీలో పండిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. నాకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ పెద్దగా ఆయన గురించి తెలియదు, బట్ 1-2 సార్లు పేపర్లో చూడటం, ఆ తర్వాత వీరికి ఇన్ని అవార్డులు వచ్చాయని చెప్పేసి నాకే అలా ఆశ్చర్యవేసి, మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు చెక్ చేస్తే ఆశ్చర్యపోయినంత హిస్టరీ ఉంది వారికి. ఒక డాక్టర్ అందులో పండిపోయారు. ఆయన అవార్డులు చూసుకుంటే మనం ఒకసారి అవార్డులు చదువుకున్నాం. బీసీ రాయ్ అవార్డు అని చెప్పేసి 95లో వచ్చింది. తర్వాత పద్మశ్రీ వచ్చి 2002లో ఇచ్చింది భారతదేశ గవర్నమెంట్. తర్వాత ఏమో మాస్టర్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు చెప్పుకున్నాం కదా, 2009లో అమెరికా వాళ్ళు ఇచ్చారు, ఏఎస్జీ వాళ్ళని. తర్వాత మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ గ్యాస్ట్రెంటాలజీ ఆర్గనైజేషన్ అవార్డు, ఇది చాలా గొప్పది. వరల్డ్ గ్యాస్ట్రెంటాలజీ అవార్డు అంటే, ఆర్గనైజేషన్ అవార్డు అంటే మామూలు విషయం కాదు. WGO వరల్డ్ గ్యాస్ట్రెంటాలజీ ఆర్గనైజేషన్ అంటే అర్థం. వాళ్ళ యొక్క ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డు అది. అటువంటిది ఆయనకి 2013లో వచ్చింది. అలాగే పద్మభూషణ్ 2016లో ఇచ్చారు, మళ్ళీ రెండో గొప్ప అవార్డు అది భారతదేశం నుంచి, అది కూడా ఇచ్చారు. తర్వాత వీటన్నిటికంటే ముఖ్యమైన అవార్డు ఏంటంటే, చైనాలో రొడాల్ఫ్ పి స్కిండ్లర్ అని చెప్పేసి ఒక గొప్ప వైద్యుడు ఉన్నారు. ఆయన చాలా గాడ్ ఆఫ్ ది గ్యాస్ట్రెంటాలజీ అంటారు అనమాట. అంటే ఈ గ్యాస్ట్రెంటాలజీ వైద్యానికి సంబంధించిన గ్యాస్ట్రోస్కోపీ అంటారు దాన్ని. ఆ గ్యాస్ట్రోస్కోపీకి సంబంధించిన విభాగంలో రొడాల్ఫ్ పి స్కిండ్లర్ అనే చాలా ప్రయోగాలు చేశారు. ఆయన్ని ఫాదర్ అంటారు, దాన్ని ఫాదర్ ఆఫ్ ది గ్యాస్ట్రోస్కోపీ అని చెప్పేసి. అటువంటి ఆయన అవార్డు 2021లో వీరికి ఇచ్చారు. చాలా తక్కువ మందికి ఇచ్చారు ఆ అవార్డు. ఎవరో ఒకళ్ళిద్దరు చేతి వేళ మీద లెక్కట్టగలిగే వాళ్ళకి ప్రపంచంలో ఇచ్చారు. అటువంటిది వారికి అవార్డు లభించింది. అలాగే పద్మవిభూషణ్ మొన్న 2025లో వచ్చింది. అంటే ఈ అవార్డులు అనేటువంటి ఒక గొప్ప విధంగా చూసుకుంటే కనుక ఎంతలాగా ఆయన ఆ రంగంలో ఎదిగారో అర్థం చేసుకోవచ్చు. అంటే చిల్డ్రన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నాకు తెలిసి చిల్డ్రన్స్ కూడా ఉండకపోవచ్చు, లేదా ఈ వారికి కనీసం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదా ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా చదువుతాను. ఎందుకంటే ఒక పర్సనల్ లైఫ్ని అలాగ అనేక ప్రయోగాలకి వాటికే వేదికగా మార్చేసుకున్నారు ఆయన. నిజం చెప్పుకోవాలంటే ఒక మనిషి ఒక స్టేజ్ వరకు వెళ్తారు, కానీ ఆ గ్యాస్ట్రెంటాలజీలో పరిధులు దాటేశారు. ఎన్ని అవార్డులు ఎన్ని వరించేంటి ఆయన్ని, గొప్ప గొప్ప అవార్డులు వరిస్తున్నాయి. ఒక డాక్టర్ ఎంత గొప్పగా ఉంటాడంటే, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఒకప్పుడు చిన్నగా ఉండేవి, చాలా తక్కువలో ఉండేవి. పూర్వం ఉన్న ఆహారం వల్ల, మంచి ఆహారం, అప్పట్లో కల్తీ లేని ఆహారం ఉండేది. అంటే ఇప్పుడు కల్తీ ఉన్న ఆహారం ఉందా అంటే అలా నేను చెప్పను, కానీ కల్తీ అని కాదు, కానీ బలం తగ్గింది, భూమి బలం తగ్గింది. పొల్యూషన్ వల్ల భూమి బలం తగ్గింది. పూర్వం భూమిలో పండిన కూరగాయలకి ఇప్పుడు భూమిలో పండిన కూరగాయలకి చాలా తేడా ఉంది. ఎరువులు కావచ్చు, రకరకాల ఫార్ములాలు కావచ్చు, హైబ్రిడ్గా పండించాలి,
అందరికీ అందించాలనే విధానంలో కొత్త కొత్త విధానాలు అనుసరించవచ్చు. అందువల్ల పండే పంట బలం తగ్గింది, అలాగే భూమి బలం తగ్గింది, అలాగే తినే తిండి బలం కూడా తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే అలాగే ఆకలి వేసి ఎక్కువగా తినేయడం వల్ల గ్యాస్ట్రిక్ ఉత్పన్నం అయిపోవడం, లేకపోతే టైమింగ్ లేకుండాను, అలాగే రకరకాల ఫాస్ట్ ఫుడ్స్. వారే చెప్పేవారు చాలాసార్లు ఇంటర్వ్యూలో ఉన్నాను 1-2 సార్లు, ఫాస్ట్ ఫుడ్ చాలా ప్రమాదమని. తినచ్చు వారానికి ఒకసారి, లేదా 2 వారాలకు ఎక్కడైనా ఒక చిన్న నూడిల్స్ అనో లేకపోతే ఏదైనా చిన్న పేస్ట్రీకి వెళ్ళానో ఏదైనా చేయొచ్చు. కానీ అవకాశం దొరికింది 2-3 రోజులకు ఒకసారి వెళ్ళి కేకులని అవని బర్గర్లని పిజ్జాలని విపరీతంగా తినడం వల్ల సరదా ఉంటుంది. తినడం తప్పు కాదని నేను చెప్పను, కానీ మనకి పరిధికి మించి తినడం వల్ల అనారోగ్య కారకాలు చుట్టుముట్టి చాలా బాధపడతాయి. ఇంత గొప్ప డాక్టర్ లాంటి వాళ్ళే ఒక్కొక్కసారి ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భాలు మాకే మతిపోయే కంప్లైంట్లు ఉంటాయి. చిన్న గ్యాస్ట్రిక్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియదు, ఆ గ్యాస్ట్రిక్ ఇంక దేనికి కొడుతుందో తెలియదు. అది ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల ద్వారా కొట్టచ్చు, ఒక్కొక్కసారి కడుపులో లివర్ల మీద కొట్టచ్చు, ఆ లివర్లో లోపల ఉండే కంప్లైంట్ల మీద కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. అలా జరుగుతాయని తెలిసినప్పుడు చాలా జాగ్రత్త పడాలి. ఆ విభాగంలో వారిని స్వచ్ఛందంగా కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఒక మనిషి తప్పించిపోయారు ఆ విభాగంలో. ఒక ఇన్స్టిట్యూషను, అది కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక గొప్ప ఇన్స్టిట్యూషను, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ప్రపంచంలోనే బెస్ట్ అనిపించుకుంది అంటే మనం ఇంక అంతకంటే మెచ్చుకోవాల్సింది ఏదీ లేదు. నిజం చెప్పుకోవాలంటే ఏఐజీ వాళ్ళు విస్తృతమైన సేవలను అందిస్తుంది. ఆ విభాగంలో వారు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. అవార్డులు మనం స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అన్ని దేశాల వాళ్ళు అందరూ కూడా మెచ్చుకుంటూ, అలాగే ఆయన స్పీచెస్ అన్నీ కూడా సంబంధించిన ఇమేజెస్ని ఒక మనిషి పరితపించిపోవడం అంటే డాక్టర్లను చాలామందిని చూస్తాం మనం. హస్తవాస మంచిదిరా అంటాం. సాధారణంగా మనకి ఊళ్ళల్లో ఉన్న మాట ఏంటంటే ఆ డాక్టర్ హస్తవాస మంచిదని. మా చిన్నప్పుడు ఒక జనరల్గా ఒక ఆర్ఎంపీ ఉండేవారు. ఆయన వచ్చి జ్వరం వచ్చిన ఎంత పెద్ద గొప్ప జ్వరం వచ్చినా చిన్న ఇంజక్షన్ చేసేవారు, తగ్గిపోయేది. ఎలా తగ్గింది ఎవరికి తెలిసేది కాదు. అంటే అంత చేతి మహిమో లేకపోతే ఏంటో అలా కలిసి వచ్చిన చెయ్యి అయి ఉండొచ్చు వారిది. ఎందుకంటే కొంతమంది డాక్టర్లకి చెయ్యి చాలా బాగా కలిసి వస్తుంది, ఇంకా వాళ్ళు పట్టిందల్లా ఇంకా వైద్యం సక్సెస్ అవుతుందన్నమాట. ఆ విధంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఒక 75% అబౌవ్ సక్సెస్ఫుల్లే ఉంటారు చాలామంది గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ. అలాగే చాలామందికి కొంతమంది మెడిసిన్ ఇస్తారు చేతితో, మెడికల్ షాప్ వాళ్ళే జనరల్గాను, ఆ షాపే అది. వాళ్ళు కూడా సరదాగా ఈ మెడిసిన్ వేసుకొని ఉంటారు, ఉన్నట్టుండి తగ్గిపోతుంటాయి. అంటే వాళ్ళ చేతితో ఆ టైంకి పడిందనేటువంటిది భగవంతుడు ఇచ్చిన వరం. ఆ విధంగా డాక్టర్గా వారికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం అనుకోవచ్చు నిజంగానే. ఈ గ్యాస్ట్రిక్ ఫామ్ అనేటువంటి చాలా డేంజరస్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య, దారుణమైన సమస్య అనమాట. దానివల్ల ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల దగ్గర ఇబ్బంది, గొంతు దగ్గర ఇబ్బంది పడిపోయి, లేదా నడుము దగ్గర ఇబ్బంది పడి, వెనక నడుము మించి కూడా వీపు మించి కూడా ఇబ్బందులు పడి, వాటికి ఆయుర్వేద మందులు వాడిన తర్వాత కూడా తగ్గకపోతే ఒక్కోసారి ఇలాంటి పెద్ద పెద్ద డాక్టర్లను సంప్రదించవలసి వస్తుంది. ఆయన ఖాళీ లేకపోయినా ఆయన సేవలను అలాగా నిజం చెప్పుకుంటే ఒక అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నప్పుడు, అన్ని అవార్డులకు సంబంధించినప్పుడు, అంత పెద్ద కేడర్ పెరుగుతున్నప్పుడు డాక్టర్ అనే వాళ్ళకి ఖాళీలు ఉండవు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పెరిగిపోయారు, పెద్ద ఇన్స్టిట్యూషను. కానీ వారు ఎప్పటికప్పుడు తమ సమయాన్ని కేటాయించుకుని ఇంటర్వ్యూలు ఇస్తూ ఎప్పటికప్పుడు డాక్టర్గా తన సర్వీస్ని ఎప్పటికప్పుడు కొనసాగిస్తూ 78 నుంచి అంటే ఇప్పటికి ఎంత అయింది, దాదాపుగా 40 ప్లస్ అదొక 40, ఇదొక 6 అంటే 46 ఇయర్స్. ఇంకో 4 ఇయర్స్ అయితే ఓన్లీ సర్వీస్లోనే 50 ఇయర్స్ ఆయన గడిపేసినట్లు లెక్క. ఒక అర్థం అంటే మనిషికి ఆయుష్ 100 సంవత్సరాలు అయితే ఒక 50 సంవత్సరాలు ఆ విభాగంలో గడిపాడు అంటే ఏ కళారంగానికి సంబంధించి కావచ్చు, వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు. స్పోర్ట్స్లో అంతకాలం అవ్వదు కాబట్టి, నేవీ, స్పోర్ట్స్, ఆర్మీలో అవ్వదు కాబట్టి. బట్ చెప్తున్నానంటే ఒక మనిషి తన జీవితాన్ని తప్పించిపోయినట్టే లెక్క. నిజంగా వైద్య రంగంలో ఇవాళ 68 ఏళ్ళు దగ్గర వచ్చాయనికి, ఇంకా కూడా ఆ రంగంలో ఇంకా ఆయన ఎలా ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ప్రతిష్టాత్మకంగా సంస్థలను నడుపుతూ వేల మంది ఉద్యోగులు ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నారంటే ఎంతోమంది డాక్టర్లు ఆయన కింద పనిచేయచ్చు, ఎంతోమంది నర్సులు, అలాగే పనివాళ్ళు ఎంతమందినో పోషిస్తున్నట్టు కదా. ఇప్పుడు వారి పేరు చెప్పి ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయి. ఆ విధంగా చూసుకుంటే ఒక డాక్టర్గా ఆయన పర్సనల్గాను డాక్టర్గాను కూడా ఫుల్గా సక్సెస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఏ రోజు వివాదాలు లేవు. నాగేశ్వర రెడ్డి గారి వాళ్ళు ఎలా జరిగాయని చెప్పి పేపర్లో చదివిన శాతం కూడా తక్కువే. డాక్టర్లు అంటే ప్రతి హాస్పిటల్లో ఏదో ఒక చిన్న చిన్న వివాదాలు చుట్టుముడతాయి, అవి కూడా చాలా తక్కువ వినబడ్డాయి. అసలు లిమిటెడ్ అన్నమాట. దాదాపుగా 100% అనుకుంటే ఇందులో 10% కూడా వారికి అవి లేవు. చాలా కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏవో ఇంటర్నల్ వివాదాలు ఉంటుండే ఎప్పుడు ఉన్నవి, అవన్నీ జనరల్ అవి. కానీ వారి విభాగంలో నాగేశ్వర రెడ్డి గారు అనే మనిషి ఇంకా ఆయన గొప్ప వ్యక్తి అనమాట. మనం చెప్పుకోవాలి. ఇన్ని అవార్డులు లేక 2002 పద్మశ్రీ, పద్మభూషణం ఇన్ని ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చే ఒకరు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లు ఇన్ని గుర్తించాయంటే మన తెలుగువారంటే ఇక్కడ జాతి భేదం చూపిస్తున్నాను కాదు, కానీ మన భారతీయుడు అదే మన తెలుగువారు ఇన్ని రకాల అవార్డులు ఒక డాక్టర్ సెలెక్ట్ కావడం మన అదృష్టం. వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.